జై శ్రీరామ్. ఈరోజు ఎక్కడైతే గీత పుట్టిందో, భగవద్గీతని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడో ఆ స్థలంలో అక్షయ వటవృక్షం, మర్రి చెట్టు. అక్షయం అంటే, క్షయం అంటే నాశనం అయిపోయేది, అక్షయం అంటే నాశనం కానిది. అంటే మహాభారత యుద్ధ కాలం పూర్వం నుంచి కూడా ఈ అక్షయ వటవృక్షాలు ఇక్కడే ఉన్నాయి. అలా వేళ్ళు అలా పెరుగుతూనే ఉంటాయి, దీనికి నాశనం ఉండదు. ఈరోజు మీకు అక్షయ వటవృక్షం, అక్షయ వటవృక్షం చుట్టూ ప్రదక్షిణం చేయిస్తున్నాను మీ చేత. నేను చేస్తూ మీ చేత ప్రదక్షిణం చేయిస్తున్నాను. మీరు కూడా ఇక్కడ వచ్చి ప్రదక్షిణం చేసినట్లుగానే భావించి ఈ వీడియోని చూడండి. మీరు కూడా ప్రదక్షిణం చేస్తున్నట్లే, నేనే కాదు మీరు కూడా. చూడండి, ఇవన్నీ వటవృక్షాలు, వీటికి నాశనం ఉండదు. కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి అవి ఇక్కడే ఉన్నాయి. ఈరోజు మన అదృష్టం అందరూ కలిసి ఈ అక్షయ వటవృక్షానికి ప్రదక్షిణం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ కృష్ణార్జునులది చిన్న రథం కూడా ఉంది. ఆ రథం చుట్టూ ప్రదక్షిణం చేద్దాం. అది అక్కడే విశ్వరూపం. మీకు మళ్ళీ దగ్గరికి వెళ్ళి అది చూపిస్తాను కూడా. ముందు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత విశ్వరూప దర్శనం చేసుకుందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిన్న రథం అన్నమాట. ఇక్కడ చిన్న రథం, పెద్ద రథం ఒకటి ఉంది. ఇప్పటిదాకా నాకు అక్కడ వెళ్ళడానికి టైం ఉండట్లేదు. తప్పకుండా మీకు ఒక 2-3 రోజుల్లోని కానీ 4-5 రోజుల్లో కానీ వెళ్ళి పెద్ద రథాన్ని కూడా మీకు చూపిస్తాను. ముందు ఇక్కడ చుట్టూ ప్రదక్షిణం చేసి విశ్వరూప దర్శనంకి వెళ్ళి విశ్వరూపం చుట్టూ కూడా మీ చేతి ప్రదక్షిణం చేయిస్తాను. నేను చేస్తుంటే నాతో మీరు చేసినట్టుగా భావించండి, అంతే. వాసుదేవ శ్రీకృష్ణ గో హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గో హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. ఇప్పుడు విశ్వరూప దర్శనంకి వెళ్తున్నాం. ఇక్కడే ప్రతిరోజు లైట్ షో ఉంటుంది. వాటి కింద అక్కడ కూర్చున్నారు బెంచీల్లాగా, అక్కడే లైట్ షో ఉంటుంది ప్రతిరోజు. ఇప్పుడు విశ్వరూప ప్రదర్శన చేద్దాం. చేసి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం అందరూ కలిసి. చూడండి విశ్వరూపం. అది విశ్వరూపం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేద్దాం. విశ్వరూప దర్శనం ఈ కింద చూడండి, మహాభారత యుద్ధం తాలూకు చిత్రం అది. కౌరవులు పాండవుల సైన్యం అది. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఇక్కడ ఈ చుట్టూ కూడా బాక్సుల్లాగా ఉన్నాయి కదా, అందులోని విభూతి యోగం 10వ అధ్యాయం కూడా ఆ శ్లోకాలన్నీ రాసి ఉన్నాయి. విశ్వరూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. మీరు ఇంట్లో ఉండి ఇది చూస్తూ మీరు కూడా ప్రదక్షిణ చేసినట్లు భావించండి.
చూడండి. బ్రహ్మ, విష్ణు, మహేశుడు, సప్త ఋషులు, అబ్బా, ఆదిశేషుడు, విభూతి యోగం, ఆదిశేషుడి వెనక భాగం, ఇది జూమ్ చేస్తున్నాను. ఈ కుడి చేతి పక్కది మేరు పర్వతం, కుడి చేతి పక్కది మేరు పర్వతం, ఎడం చేతి పక్క ఏనుగు ఉంది కదా, ఇంద్రుడు ఐరావతం. అది అక్కడ కిందని అది కామధేనువు, కామధేను పక్కన కుబేరుడు, కుబేరుడు పక్కనే మార్గశీర్ష మాసం ఉందా, ఓకే, చిత్రరథుడు, సామవేదం, శంకరుడు, అగ్ని, నారదుడు, కపిల మహర్షి, సేక్రెడ్ ఫిగ్, మేరు పర్వతం, ఐరావతం. చూసారా? మీకు అన్ని చూపిద్దాం అనుకుంటే నేను కూడా ప్రదక్షిణం చేసేస్తున్నాను. మీ వల్ల నాకు పుణ్యం వస్తుంది. ఎక్కడైతే భగవంతుడు విశ్వరూపాన్ని చూపించాడో అక్కడే మనం ఉండి ఆ విశ్వరూపాన్ని దర్శించుకోవడం అంటే ఎంత భాగ్యం, ఎంత అదృష్టం ఉండాలి. పాల సముద్రంలో మొత్తం అవతారాలన్నీ ఇక్కడ ఇచ్చారు. జూమ్ చేస్తే అవతారాలన్నీ చూడొచ్చు. బ్రహ్మ, మత్స్యావతారం, కూర్మ, వరావతారం, నరసింహావతారం, అన్ని అవతారాలు అక్కడ ఇచ్చారు. ఇక్కడి నుంచి అంతే. మీకు చూపించడం వల్ల నా జన్మ కూడా ధన్యం అయిపోయింది. చూడండి ఎలా ఉందో. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. జయ శ్రీకృష్ణ. ఆరాధము అన్ని చూడండి. సుప్రభాతం.